అనేక మంది యూదా మత నాయకులు దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమించారని యేసుకు తెలుసు. దేవునిని కలిగి లేకుండా ధనమును కలిగి ఉండుట ఎంత వ్యర్థమో, ధనము పరలోకమును ఇవ్వలేదని చూపుటకు యేసు ఒక ధనవంతుడు పేదవాడిని గూర్చిన ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడు ప్రతిదినము ఖరీదైన బట్టలను వేసుకొనుచు సుఖముగా జీవించేవాడు. అతడు ప్రతిరోజు మంచి విందు భోజనం తినేవాడు. తనకు ఏది కావాలంటే దానిని కొని తినుటకు తనకు కావలసినంత డబ్బు తన దగ్గర ఉంది. అతని ఇంటి వాకిట కురుపులతో నిండిన లాజరు అనే ఒక దరిద్రుడు ఉండేవాడు. లాజరు ఒంటి నిండా కురుపులున్నాయి. బహుశా అతను మంచి భోజనం చేయకపోవడం వలన అతనికి రోగం వచ్చి ఉండవచ్చు. ధనవంతుని భోజనపు బల్ల నుండి పడు రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. కుక్కలు వచ్చి అతనిపై దాడి చేసి అతని కురుపులను నాకాయి. ఆకలితో అలమటించుచున్న లాజరును ఎవరూ పట్టించుకోలేదు. ఒక దినాన్న లాజరు చనిపోయాడు. ఆకలి బాధలకు తాళలేక పట్టించుకునేవారు ఎవరూ లేక లాజరు చనిపోయాడు. లాజరు చనిపోగానే దేవదూతలు వచ్చి లాజరును అబ్రహాము వద్దకు తీసుకువెళ్లారు. దేవుడు లాజరును ఆదరించాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. అతని ధనము అతని ప్రాణాన్ని కాపాడలేకపోయింది. ఎవరూ కూడా అతన్ని మరణం నుండి తప్పించలేకపోయారు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అతని సమాధి కార్యక్రమం గొప్పగా జరిగింది. అనేక మంది అతనిని పొగిడారు. కానీ అవేవి కూడా ధనవంతునికి సహాయం చేయలేదు. అతనిప్పుడు నరకంలో ఉన్నాడు. నరకంలో ధనవంతుడు బాధపడుతూ అబ్రహాముతో, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరముంచి తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాడు. అప్పుడు అబ్రహాము, నీ జీవితకాలమంతయు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. లాజరు కష్టం అనుభవించాడు. ఇప్పుడు లాజరు నెమ్మది పొందుచున్నాడు. అయినను నీ యొద్దకు మేము రాకుండానట్లు నీకు మాకు మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాడు. అలాగైతే నా 5 సహోదరులను హెచ్చరించుటకు లాజరును వారి యొద్దకు పంపుము అని ధనవంతుడు అబ్రహామును వేడుకొన్నాడు. వారు, ఈ భయంకరమైన చోటికి నాకిష్టం లేదు అని అన్నాడు. అప్పుడు అబ్రహాము ధనవంతునితో, నీ సహోదరుల యొద్ద దేవుని వాక్యముంది. వారు దానిని అంగీకరించని ఎడల మృతుల లోకములో నుండి ఒకడు చెప్పినను వారు వినరు అని ధనవంతునికి సమాధానమిచ్చాడు. యేసు ఈ లాజరు ధనవంతుడు వృత్తాంతాన్ని చెప్పడం ముగించగానే, బహుశా అక్కడున్న యూదా మత నాయకులకు దేవునిని కాక ధనమును నమ్ముకుంటే జరిగే పరిణామాలు వారికి అర్థమై ఉండవచ్చు.